హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏమైనా తినాలనిపిస్తుంది ఛానల్. ఈరోజు నేను చేసే రెసిపీ ఉసిరికాయ పచ్చడి. ఇక్కడ నేను 1/2 kg ఉసిరికాయలను తీసుకున్నాను. ఒక్కొక్క ఉసిరికాయ తీసుకొని దీనిపైన నైఫ్తో ఘాట్లు పెట్టుకొని తీసుకోవాలి. ఇట్లా చేయడం వలన ఉసిరికాయ లోపలికి ఉప్పు కారం పోతుంది. అన్ని ఉసిరికాయలకి ఇట్లా ఘాట్లు పెట్టి తీసుకున్న తర్వాత ఇందులోకి ఇక్కడ నేను 1/2 kg ఉసిరికాయలు తీసుకున్నాను కదా, 1 గ్లాస్ వాటర్ వేసుకోవాలి. మనం ఏ గ్లాస్తో అయితే వాటర్ తీసుకున్నామో అదే గ్లాస్తో 1 గ్లాస్ ఆయిల్ వేసుకోవాలి. ఇవి స్టవ్ పైన పెట్టుకొని మెత్తగా అయ్యేంత వరకు ప్లేట్ పెట్టుకొని ఉడికించుకోవాలి. 5 minutes తర్వాత ప్లేట్ తీసుకొని ఒకసారి మొత్తం కలుపుకోవాలి. ఇట్లా కలుపుకున్న తర్వాత మళ్ళీ ప్లేట్ పెట్టుకొని ఉసిరికాయలు ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. ఉసిరికాయలని ఉడికించుకునేటప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఈ ఉసిరికాయ పచ్చడి ఫ్రిడ్జ్ లో పెట్టుకొని స్టోర్ చేసుకుంటే 3 months వరకు వాడుకోవచ్చు. బయట పెట్టుకుంటే 15 days వరకు నిల్వ ఉంటుంది. చూడండి, ఉసిరికాయలు మంచిగా ఉడికాయి. చేతో అంటే ఇట్లా కట్ అయ్యేంత వరకు ఉడికించుకొని తీసుకోవాలి. ఇవి చల్లారేంత వరకు పక్కన పెట్టుకోవాలి. చల్లారిన తర్వాత ఇందులోకి పసుపు వేసుకోవాలి, ఆవపొడి వేసుకోవాలి, ఇందులోకి కారం వేసుకోవాలి. ఇక్కడ నేను 1/2 kg ఉసిరికాయలు తీసుకున్నాను కదా, అందుకని 50 grams కారం వేసుకుంటున్నాను. మీరు 1 kg ఉసిరికాయలు తీసుకుంటే 100 grams కారం వేసుకోండి. ఇందులోకి ఉప్పు వేసుకోవాలి. నేను ఇక్కడ 1/2 kg ఉసిరికాయలకి 100 grams ఉప్పు వేసుకుంటున్నాను. మీరు కేజీ ఉసిరికాయలు తీసుకుంటే 200 grams ఉప్పు వేసుకోండి. నేను మెజర్మెంట్స్ అన్ని డిస్క్రిప్షన్ లో యాడ్ చేశాను, చూడండి. ఇప్పుడు ఇందులోకి ఒక నిమ్మకాయ పిండుకోవాలి. ఇప్పుడు పోపు కోసం స్టవ్ పైన గిన్నెను పెట్టుకొని ఇందులోకి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెమే వేసుకోవాలి, ఎందుకంటే ఉసిరికాయలు ఉడికించుకునేప్పుడు ఆల్రెడీ ఆయిల్ వేసుకున్నాం కాబట్టి. ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలని వేసుకోవాలి. ఎండుమిరపకాయలు వేగిన తర్వాత దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ని వేసుకోవాలి. కొంచెం మెంతుల పొడిని వేసుకోవాలి. ఈ పోపు చల్లారేంత వరకు పక్కన పెట్టుకోవాలి. చల్లారిన తర్వాత ఉసిరికాయ మిశ్రమంలో ఈ పోపుని వేసుకొని కలుపుకోవాలి. అంతే ఫ్రెండ్స్, ఈజీగా చేసుకునే ఉసిరికాయ పచ్చడి రెడీ అయిపోయింది. ఈ ఉసిరికాయ పచ్చడి మీరు కూడా ట్రై చేయండి. అండ్ మీకు ఎట్లా వచ్చిందో నా కమెంట్ సెక్షన్ లో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి.